ఈ భూలోకములో జీవించిన జీవిత కాలములో ఏది అయినను దేవునితో చెప్పుకోండి. యేసు నామము సర్వశక్తి గల నామము, ప్రేమ కలిగినటువంటి నామము, ప్రభావము కలిగిన నామము, ఎవరినైనా నువ్వు చేర్చుకునే నామము, వచ్చి వేడుకున్న ప్రతి వారిని కాదనకుండా వారిని అంగీకరించి అవునని చెప్పి ఆమేనను వాడుగా ఉండి నెరవేర్పు కలిగించే దేవుడు గనుక ఈ సువార్తను ఎవరు వింటున్నారో వారందరూ దేవుని యందు విశ్వాసముంచి నరావతారిగా వచ్చిన యేసుక్రీస్తు దేవుని యందు దృఢమైనటువంటి విశ్వాసముంచి మీ హృదయ భారమును తొలగించుకోవడానికి, మీ పాప భారమును తొలగించుకోవడానికి, మీ వ్యాధి భారమును తొలగించుకోవడానికి, మీ శిక్షల భారమును తొలగించుకోవడానికి, ఏ భారములతో మీరున్నారో, సమస్యలతో సతమతమగుచున్నారో వాటికి జవాబు, వాటికి పరిష్కారము ప్రభువు గనుక ఆయన యందు విశ్వాసం ఉంచాలని ఒంటరిగా ప్రార్థన చేయుట అలవర్చుకొనండి, అభ్యాసము చేయండి. అలాగు చేయడము ద్వారా ప్రతి విధమైనటువంటి చిక్కును, శోధనను, సాతానీయ దుష్ట శక్తుల ద్వారా కలిగేటట్టి సకల విధమైనటువంటి ఇబ్బందులను త్రెంచుకొని విడుదల పొంది, లేడి పిల్లలు ఎలాగూ గంతులు వేయుచున్నవో పసిపిల్లలను చూడండి. మన కళ్ళ ముందు వాళ్ళు ఎలాగో ఆనందంతో కేరింతలు కొడుతూ ఉంటారు, గంతులు వేస్తూ ఉంటారు, ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు, పెద్దవాళ్ళం మనం చూసి భయపడతాం, పడిపోతారేమో, దెబ్బ తగులుతుందేమోనని. నిజంగా దేవుడే కాపాడుకుంటూ ఇంతటి వారినిగా చేస్తాడు, పెద్దవారినిగా చేస్తాడు. ఎందుకు? వారి హృదయములో ఏమీ కళంకం లేదు, నిష్కల్మషమైనటువంటి మనస్సులు. అందుకే యేసు ప్రభువారు అన్నారు, మీరు ఈ చిన్నపిల్లల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యములో ఎవడును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అన్నాడు. గనుక మనమందరము పసి పిల్లల హృదయాన్ని కలిగిన వారమై ఉంటే దేవుని రాజ్యములో చేరతాం. ఈ లోకములో జీవించినంత కాలము మీరందరూ దేవుని కలిగిన వారుగా, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారుగా, యేసు ప్రభు రక్తములో కడగబడిన పవిత్రులై ఆయన రాకడ కొరకు ఎదురు చూచి మేఘమెక్కేవారుగా ఉండాలని దేవుణ్ణి నేను కోరుచున్నాను.